బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వంగవీటి రంగ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆయన కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. రంగా వర్ధంతి సందర్భంగా రాధా రంగా రాయల్ సంఘం అధ్యక్షుడు గాదె బాలాజీ అధ్యక్షతన విశాఖలో రంగనాడు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా కిరణ్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. తన తండ్రి పేదల కోసం జీవించారని, వారి కోసమే ప్రాణత్యాగం చేశారని ఆశా కిరణ్ చెప్పారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రజల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వేషన్లకు సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వాతావరణం కూడా లేదు. ఆయన ఏటికి ఎదిరేది, ఆయన బీసీలకు అండగా నిలబెడితే అందరూ వారిపోయారు. బీసీలకు అప్పుడు పైచేయండి. అట్లాంటి రంగ నాయకత్వాన్ని మనమందరం కొనసాగించవలసిన అవసరం ఉంది. తరతరాలుగా వ్యవసాయం ద్వారా ఈ సమాజానికి అన్నం పెట్టినటువంటి కులం కాపు సోదరులు. దమ్మును, ధైర్యము, నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి కులము కాపు కుల సోదరులు. కాబట్టి ఎప్పుడు మీ యొక్క కార్యక్రమాలకు మరి రంగ ఆశయాలకు పూర్తి మద్దతు ఉంటాం. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాం. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. త్వరలోనే నేను స్టేట్ వైడ్ ఒక టూర్ పెట్టుకుంటాను. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళి మా పాత రాధారంగ మిత్రమండలి సభ్యులు, అలాగే కొత్త రక్తం ఉంది రాధారంగ మిత్రమండలిలో, కొంతమంది యుఐ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలవాలి. కలిసి మీ అందరి చేతులు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. నేను చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆల్రెడీ అడ్డంకులు రావటం మొదలు పెట్టాయి. చాలామంది అన్ని దిశల నుంచి నన్ను తొక్కాలని ట్రై చేస్తున్నారు. వాడు గుర్తుంచుకోండి, ఇక్కడ ఉంది రంగా గారి కూతురు. ముందుకెళ్ళటం మాత్రమే తెలుసు, వెనకడుగు నాకు చేత కాదు. దేనికైనా సిద్ధమే. నేను వచ్చింది ప్రజా సేవ కోసం, ఆయన ఆశయ సాధనాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం.